RTI Live News. Ask for right. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పర్పల్లి గ్రామంలో సమాచార హక్కు రక్షణ చట్టం మండల కమిటీ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సమాచార హక్కు రక్షణ చట్టం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలువేరు కరుణాకర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సమాచార హక్కు రక్షణ చట్టం రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలువేరు కరుణాకర్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు మరీ ముఖ్యంగా యువత సమాచార హక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాలని గ్రామ స్థాయి నుండే ఆర్టీఐలు వేస్తూ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగే నిర్వహణ పనులను పరిశీలించాలని తెల్ల కాగితంపై సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 6 కింది సమాచారం, సెక్షన్ 2 ప్రతి పేజీని ధృవీకరించి సమాచారం ఇవ్వగలరు అని రాసిన ఆ అధికారి మీకు సమాచారం ఇవ్వాలని, దరఖాస్తు చేసిన 30 రోజుల్లో సంబంధిత అధికారి మీకు సమాధానం అందించాలని, లేదంటే చట్టపరంగా చర్యలు చేపట్టొచ్చని, ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా సమాచారం పొందే హక్కు ఉందని ఆర్టీఐ వేసే విధానం సంబంధిత సెక్షన్ల యువకులకు తెలిపారు. ఉపాధ్యాయులు పులి దేవేందర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమాచార హక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాలని, కేవలం పుస్తకాల్లో చదవడం కాదు, సమాజంలో జరుగుతున్న విషయాల పట్ల స్పందించాలని, కావాల్సిన సమాచారాన్ని నిర్భయంగా సమాచార హక్కు చట్టం ద్వారా పొందవచ్చని, ప్రశ్నించి ముందుకు వెళ్ళినప్పుడే మన సమాజంలో ఉన్న అవినీతిని తగ్గించగలమని పేర్కొన్నారు. మన గ్రామానికి సమాచార హక్కు రక్షణ చట్టం దానిపైన అవగాహన కల్పించడం కోసం వచ్చినటువంటి చట్టం యొక్క రాష్ట్ర ఉపాధ్యక్షులు కరుణాకర్ గారికి, అదేవిధంగా మండల అధ్యక్షులు కళ్యాణ్ గణేష్ గారికి, ప్రతినిధి గారికి, మరియు ఈ సంరక్షణ వేదికైనటువంటి గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాము. సమాచార చట్టం అంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే, ప్రతి పౌరుడు కూడా దీన్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ సమస్య అయినా కూడా ఎంత మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎంత నిధులు వస్తాయని ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతా ఉన్నది అనేది మనకు ప్రజలకు ఒక వజ్రాయుధం లెక్క ఈ చట్టం అనేది ఉపయోగపడుతూ ఉన్నది. దాదాపు మనకు కొంత తెలియకుండా కానీ దీన్ని ఏంటంటే మనం నిర్వహణ చేస్తూ ఉన్న పరిస్థితి ప్రభుత్వాలు కూడా. ఎందుకంటే దీన్ని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తాయంటే ప్రతి ఒక్కరు ప్రశ్నించేటోళ్ళు అవుతారు, ప్రతి ఒక్కరు అడిగేటోళ్ళు అవుతారు. ఎందుకంటే పూర్తి హక్కు మనకు ఉన్నది, ఆ బాధ్యతగా మనకు ఆ జీవోలో ఆ ప్రభుత్వం మనకు కల్పించింది కాబట్టి ఆ ఈ హక్కు మనకు ఉన్నది కాబట్టి అది మనకు తెలియవద్దని తెలిసిన ఈ ప్రభుత్వాలు కూడా దాన్ని నిర్వహించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మనం కూడా ప్రతి దాన్ని ఈరోజు చదువుకునే విద్యార్థులు కూడా ఏంటంటే ప్రతి దాన్ని మీద అధ్యయనం చేయాలి, అధ్యయనంతో పాటు దాన్ని ఆచరణ చూపించి పోరాటం చేయాలి, దాన్ని సాధించుకునేటువంటి హక్కును అనేది మన సమాచార చట్టం ద్వారా కల్పిస్తూ ఉన్నది. కాబట్టి ఏంటంటే మనందరం కూడా ఈ సమాచార చట్టాన్ని ఉపయోగించుకోవాలి. ఇంకే మరిన్ని విషయాలు కూడా మన రాష్ట్ర నాయకులు కూడా వచ్చింది కాబట్టి వారు మరిన్ని విషయాలు చెప్తారు, అవన్నీ కూడా మనం సక్రమంగా విని చట్టం సంబంధించి మేము కార్యక్రమాలు చూస్తున్నాం. ఎందుకంటే మేము అక్కడ చిన్న వయసులో దాదాపుగా మా గ్రామంలో కూడా ప్రయత్నం చేశాను. సమాచార చట్టం ద్వారా గ్రామంలో ఎన్నో ఉన్నాయి, ఏ ఆఫీసర్ ఎక్కడెక్కడ ఎంత అవినీతి చేస్తూ ఉన్నాడు, ఏ రకమైనటువంటి దోపిడీకి పాల్పడుతూ ఉన్నాడు అనే అంశాలపైన మేము సమాచారం ఒక వైట్ పేపర్ తీసుకొని 2005 సమాచార చట్టం ద్వారా మనకు తెల్ల కాగితం మీద రాసి మనకు ఇప్పుడు పింఛన్ సంబంధించి కావచ్చు, గ్రామంలో ఏదైనా వెలుకొన్న సమస్యలకు సంబంధించి ఫండ్స్ వచ్చినా కానీ, గ్రామ నిధులు వచ్చినా కానీ, ఏదైనా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కానీ ఇవన్నిటి కూడా మనం తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా దాన్ని యూజ్ చేస్తూ ఉన్నారా, లేకపోతే దాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారా, లేకపోతే అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారా అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవకాశం తెలుసుకోవడానికి మనం ఈ చట్టం ద్వారా మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఈ చట్టం ద్వారా మనం క్లియర్ కట్గా మనం దాన్ని రాసి కూడా ఇస్తే వాళ్ళు మనకు సమాధానం ఇస్తారు. కొంతమంది అధికారులు ఇవ్వకపోయినా కూడా మన గ్రామ స్థాయిలో వేసుకోవచ్చు, మండల స్థాయిలో వేసుకోవచ్చు. ఇవన్నీ చట్టాల పట్ల అవగాహన చేసుకోవడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం. ఒక్కరికి తెలవాల్సింది ఏంటంటే మన ఇంట్లో కూడా మన పిల్లలకు చెప్పాలి, అరే బాబు మన గ్రామంలో ఏ విధంగా ఉంది, మీరు పుస్తకాలు చదవడం కాదు, పుస్తకంలో గ్రామ పంచాయతీ విధులను ఒక పాఠం ఉంటుంది, దాన్ని ఏ విధంగా మీరు పాఠాన్ని చదవడం కాదు, అడగాలి, ప్రశ్నలు అడగాలి, లేవనెత్తాలి అనేటువంటిది, మనం ప్రశ్నించే తత్వాన్ని నేర్పాలనేటువంటిదే ముఖ్య ఉద్దేశం సమాచార హక్కు చట్టం. మనకి ఏ సమాచారం కావాలన్నా గ్రామ పంచాయతీ అయితే ఇక్కడ గ్రామ విఆర్ఓ కానీ పంచాయతీ సెక్రటరీ కానీ మనకు సమాచారం ఇస్తారు. మండలంలో ఎంఆర్ఓ కాదు, ఏ దేనికి సంబంధించిన వాళ్ళు మనకు సమాచారాన్ని ఇవ్వాలి. అది కొంత టైం పీరియడ్ ఉంటుంది. అది ఇవ్వకుంటే పై అధికారికి, పంచాయతీ సెక్రటరీ ఇవ్వకుంటే మండలం ఇవ్వకుంటే జిల్లా ఇవ్వకుంటే స్టేట్, తర్వాత కోర్టులో కూడా మనం వేయడానికి ఆస్కారం ఉంటుంది. మాకు సమాచారం ఇవ్వలేదని మనం వేస్తే వాళ్ళకి కొన్ని జరిమానా కూడా విధించడం జరుగుతుంది. కాబట్టి ఇది ఓపికతో చేసేటువంటి పని. ఈ చేసే క్రమంలో ఏమవుతుందంటే మన మీద నిందలు వస్తాయి, దాడులు జరుగుతాయి, వీటిని తొక్కాలనేటువంటి కొన్ని దుష్ట శక్తులు కూడా ప్రశ్నించే వాళ్ళని నిలబడనియరు. కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. అవన్నీ జరుగుతాయని కూడా ముందుకు వచ్చినటువంటి వీళ్ళ ముగ్గురికి
ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఒక సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో కుటుంబాన్ని పిల్లలను త్యాగం చేసి సమాజం కోసమే రావడం. ఎన్ని సంఘాలు ఉన్నా కూడా ఆర్టీఐ అనేటువంటిది చాలా ముఖ్యమైనది. కంపల్సరీ మన మీద కోపాలు తాపాలు ఏర్పడితే ప్రశ్నించినప్పుడు పంచాయతీ సెక్రటరీని అడిగితే ఫలానా రమేష్ మధు దేవేంద్ర వచ్చి అడిగిన వీరి సంగతి చూడాలని సర్పంచ్కి ఫోన్ చేయడం, ఎంపీడీసీకి ఫోన్ చేయడం, వాళ్ళని పార్టీలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ పక్కకు పెట్టి మీరు ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. మీ అందరికీ ఎల్లవేళలా ఇక్కడ కూర్చుని అందరికీ సపోర్ట్ ఉంటుంది. ముఖ్యంగా అడ్వకేట్ రాజు, నేను భాషమే మేమందరం ఎల్లవేళ సపోర్ట్ ఇస్తాము. ఈ మండల స్థాయిలో అన్ని గ్రామాల్లో మీరు పర్యటించండి. ఏ గ్రామంలో కూడా ఎక్కడ సమస్యలు ఉన్నా నా వంతుగా కూడా నేను సమాచారం ఇవ్వడానికి కృషి చేస్తాను. ప్రెస్ పరంగా కానీ మీడియా మిత్రుల పరంగా కానీ ఎవరైనా దాడులు చేస్తే వాళ్ళని ఏ విధంగా తట్టుకోవాలి అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఈ 2 రాష్ట్రాలలో మా ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయబడింది 2008లో. అప్పటి నుంచి 3,000 మంది అప్లికేషన్స్ కూడా భాగస్తులయ్యారు. అదేవిధంగా విలేకరులు ఇంకా చాలామంది కూడా ఇందులో భాగస్తులయ్యి దీన్ని సమాజంలో అందరికీ అవగాహన కార్యక్రమం ద్వారా వివరించి వాళ్ళు ఇందులో భాగస్తులుగా చేయడానికి మేము ముందుకు వస్తున్నాము. వాస్తవానికి నేను ఉప్పరపల్లి గ్రామంలో ఈ సభ ఏర్పాటు చేద్దామనుకున్నప్పుడు ఇక్కడ స్థానిక మండలాధ్యక్షుడు నేను సంప్రదించినప్పుడు తప్పకుండా చేద్దామన్నా మీకు అడిగాని చెప్పారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నేను ఇంత అద్భుతంగా మాట్లాడే వక్తలు ఈ ఊళ్ళో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దేవేంద్ర సార్ మాట్లాడిన విధానం అయితేంది, సార్ మాట్లాడిన విధానం అయితేంది, అన్న మాట్లాడిన విధానం అయితేంది, మీకు ఆల్రెడీ 90% సమాచార చట్టానికి సంబంధించిన పూర్తి అవగాహన కలిగి ఉన్నారు. మీకు ఇంకొక 10% అందిస్తే మీరు అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించగలుగుతారనే ఒక నమ్మకం నాకు ఏర్పడింది. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మన ఎవరిని శత్రువులు చేసుకోవడం కోసమో ఎవరికి వ్యతిరేకంగా పనిచేయడం కోసమో రాలేదు. వాస్తవానికి ఏంటంటే మన ప్రభుత్వం ఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రజల ద్వారా ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉంటుంది. ఆ విషయం మీ అందరికీ తెలుసు, మనందరూ చిన్నప్పుడు చదువుకున్నది. ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే ప్రజలే ప్రభువులుగా వాళ్ళకి ఇష్టమైన విధంగా పాలించుకునే విధంగా మన రాజ్యాంగం రాస్తున్నది. అందులో ఆర్టికల్ 19 అని ఉంటుంది. అది మన భావ ప్రకటన స్వేచ్ఛ అందులో ఒక భాగం. దాన్ని అనుసరించి మనకు 2005లో ఈ చట్టం చేయబడ్డది. మనకు 2000 చట్టాలు రాయబడ్డాయి. మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నిరంతరం మన పార్లమెంట్లో చట్టాలు చేసుకుంటూనే మన అవసరాలకు అనుగుణంగా చట్టాలను మార్పు చేర్పులు చేస్తూ కొత్త చట్టాలను రాస్తూ వెళ్తుంది. అందులో భాగంగా మనకు 2005లో ఈ చట్టాన్ని చేయడం జరిగింది. ఈ చట్టం అంత మనం అనుకోగానే అడగగానే మనకు నిర్మితం కాలేదు. దీనికోసం చాలా పోరాటాలు జరిగినాయి. ఆ పోరాటంలో భాగంగా ఎంతోమంది ఉద్యమకారులు మీలాగా మాలాగా మాకు ఇది కావాలి అని పోరాటం జరిగింది. ఒక చెట్టు పైన నిలబడి ఎంత అందంగా ఉన్నదో దాని వేరు ఎంత బలంగా ఉంటే ఆ చెట్టు అందంగా నిలబడుతుంది. ఈ చట్టం యొక్క పూర్వపురాలు మీకు తెలిస్తే ఈ చట్టం యొక్క విలువ మీకు తెలుస్తుందని ఉద్దేశంతో నేను కొంచెం ఎక్కువ సమయం తీసుకొని ఈ చట్టం గురించి చెప్పాలని అనుకుంటున్నా. మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే నాకు నిర్మమాటంగా చెప్పొచ్చు. మాకు అంత లాంగ్ అవుతుంది మీరు షార్ట్లో చెప్పినప్పుడు షార్ట్లో కూడా ముగించగలుగుతా. ఇది ఫస్ట్ 1952లో అమెరికాలో ఎస్టాబ్లిష్ చేయబడ్డది. అక్కడ సమాచార స్వేచ్ఛ హక్కు పేరుతోటి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. వాళ్ళు మనకంటే అందరూ ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళు చాలా వివరంగా ప్రతి ఒక్కటి తెలుసుకోవడానికి ఆసక్తి కలిగి ఉండేది. 1952 నుండి వాళ్ళు స్ట్రగుల్ చేసి ఫైట్ చేస్తే 1965లో వాళ్ళకు బట్టలు పడ్డది. ఎందుకు వచ్చింది అంటే అది ప్రజాస్వామ్యం. అక్కడ అమెరికాలో వాళ్ళు ఏదైతే ఉందో అదే ఇక్కడ కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉన్నది. అమెరికాలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుంది, ఆ ప్రజలే కట్టే పన్నులతోనే ప్రభుత్వం నడుస్తుంది. ఈరోజు మనం తినే ఉప్పు పంపు ప్రతి ఒక్క వస్తువు మీద మనం పన్ను విధించబడి అది కడుపులో మనకు తెలియకుండానే ఈరోజు అమెరికాలో పన్ను విధానం ఏ విధంగా ఉన్నది, మన పన్ను విధానం ఏ విధంగా ఉన్నదని తెలుసుకుంటే సేమ్ ఈక్వల్ టు వాళ్ళ పన్ను విధానం మన పన్ను విధానం ఈక్వల్ ఉంది. కానీ సర్వీస్ విధానంలో వస్తే వాళ్ళ క్వశ్చనింగ్ ఎక్కువ ఉన్నది, వాళ్ళ ఎడ్యుకేషన్ విధానం ఎక్కువ ఉన్నది, వాళ్ళ సర్వీస్ ఎక్కువ వస్తుంది. సర్వీసు జెన్యున్గా అందించబడతారు. మనకు అంత మనం ఈక్వల్ పన్నులు చెల్లించినా కూడా మనకు సర్వీస్ మాత్రం ఆ విధంగా రావట్లేదు. మెయిన్ రీజన్ ఏంటంటే మనం క్వశ్చన్ చేసే విధానం మనకు తెలియక, మనం క్వశ్చన్ చేయడం అంటే గొడవ పెట్టుకోవడం అనేది తెలుసు. అంటే వీళ్ళు తప్పేం లేదు, మనకున్న చట్టాల మీద అవగాహన పూర్తిగా తెలిసినప్పుడు ప్రతి ఒక్కరు చట్ట ప్రకారం క్వశ్చన్ చేయడానికి ముందుకు వస్తారు. అయితే ఇక్కడ మనకు లిటరేచర్ ఎక్కువ ఉన్నది, చదువుకునే వ్యక్తులు ఎక్కువ ఉండడం, చట్టాల గురించి అవగాహన చెప్పేవాళ్ళు లేకపోవడం, దానివల్ల ఈ ప్రశ్నించే విధానం అనేది ఈ పర్ఫెక్ట్ వేరే చేయడానికి తెలియకపోవడం వల్ల కూడా ఇట్లా జరుగుతూ ఉంది. అయితే అమెరికాలో ఏం జరిగింది, 1955లో ఒక రెవల్యూషన్ వచ్చింది. ఏమనంటే మేము పన్నులు కడుతున్నాము, మా పన్నుల ద్వారా ప్రభుత్వం నడుస్తున్నది. అలాంటప్పుడు ప్రభుత్వంలో జరిగే ప్రతి పనికి ఖర్చు పెట్టిన వివరాలు మాకు తెలవాలని వాళ్ళు
క్వశ్చన్ చేయడం మొదలుపెట్టింది. అంటే అప్పటి వరకు అధికార రహస్యాలు అనే ఒక చట్టం ద్వారా ఏ ఒక్క పనికి సంబంధించిన వివరాలు కూడా బయటకు ఇచ్చే రూల్ లేదు అక్కడ. దానివల్ల విపరీతమైన అవినీతి చోటు చేసుకుంది వాళ్ళంతా. వీళ్ళు చాలామంది ఎడ్యుకేటర్స్ మేము పనులు పెడితే మేము ఎన్నుకుంటే గవర్నమెంట్ నడుస్తున్నప్పుడు ప్రతి పైసా మాదైనప్పుడు ప్రతి పైసకు మాకు వివరాలు తెలవాలి కాబట్టి ఖచ్చితంగా మాకు ఆ వివరాలు కావాలి, దానికోసం చట్టం కావాలని వాళ్ళు ఫైట్ చేస్తే 1965లో వాళ్ళకి చట్టం వచ్చింది. ఈ చట్టం ద్వారా ఏ ఒక్క పని అయినా కూడా ఆ పనికి ఎంత కేటాయించిండ్రు, దాన్ని ఏ కాంట్రాక్టర్ తీసుకున్నాడు, అది ఎన్ని రోజులు కంప్లీట్ చేయాలి, ఆ పనికి వాళ్ళు గ్యారంటీ ఇప్పటి వరకు అంటే కాంట్రాక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు వాళ్ళు మెయింటెనెన్స్లో ఉండాలి, ఆ లోపల ఖరాబ్ అయితే కూడా వాళ్ళే బాధ్యత వహించాలి. ఈ ప్రతి ఒక్క వివరాలు మనం తెలుసుకొని ప్రతిసారి క్వశ్చన్ చేయడం వల్ల అవినీతి అనేది 50% నుంచి 2%కి వచ్చేసింది. ఈరోజు అమెరికాలో కూడా అవినీతి ఉన్నది, కానీ వాళ్ళు 50% నుంచి 2% తగ్గించుకోగలిగారు. మనం 50% నుంచి 60-70% పెంచుకుంటూ పోతున్నాం. అంటే ఇందులో మనకు తెలియకుండా మనం కూడా భాగస్వామ్యం. ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి పోతే మన పని అర్జెంట్గా కావాలి, అక్కడ మనం చేయదంటే మన పని ఒక కాన్సెప్ట్ మనం నేర్చుకున్నాం. ఆ మూమెంట్ వరకు తప్పని తెలిసినా తప్పక మనం దాన్ని కొనసాగిస్తాం. అయితే ఈరోజు మనకున్న అవకాశాలల్లో ఈ 2000 చట్టాలలో అత్యంత ఈ చట్టం ఇక్కడ రావడానికి కూడా మనకు 1985 నుంచి వెళ్ళి విపరీతమైన స్ట్రగుల్ మనం కూడా ఫైట్ చేయంగా మనకు ఈ చట్టం వచ్చింది. ఏ విధంగా వచ్చిందంటే నిఖిల్ డే, శోభ, కొంతమంది ఉద్యమకారులు ఏం చేసిందంటే 1985లో భీమ్ అనే ఒక గుజరాత్ గ్రామంలో అక్కడ పేద ప్రజలకు ఒక 40 ఇళ్లను గవర్నమెంట్ కట్టేయడానికి ప్రాజెక్టు రిలీజ్ చేసింది. పార్టీలు ఆ రోజుల్లో వాళ్ళు డబ్బులు వస్తాయి, మాకు ఇల్లు వస్తాయని ప్రజలు బాగా వెయిట్ చేస్తూ ఉన్న క్రమంలో 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, వీళ్ళకి ఇల్లు రావట్లేదు. వీళ్ళు పోయి ఎంఆర్ఓ ఆఫీస్లో అడిగారు, సార్ మాకు ప్రాజెక్టు విడుదల చేసిన మాకు ఫోటోస్ వస్తాయన్నారు, మనకి ఇస్తారో రాలేదు అది అంటే, మీ ప్రాజెక్ట్ సంబంధించిన 40 లక్షలు విడుదలైంది, ఆల్రెడీ మీకు ఇల్లు కూడా కట్టినట్టు ఇక్కడ రికార్డులలో కనబడుతుంది, ఆ డబ్బులు అయిపోయినాయి వాళ్ళు చెప్పింది. మాకు అసలు ఇల్లు కాదు, ఒక పిల్లల మీద ఎప్పుడు 40 లక్షలు ఎవరు రాయించినా మాకు తెలియాలంటే అది అధికార రహస్యాల చట్టం కింద చెప్పే హక్కు లేదు, మేము చెప్పమని రిజెక్ట్ చేసింది. ఈ 40 మంది కుటుంబాలు ధర్నా చేయడం మొదలుపెట్టింది. ఈ ధర్నాలో ఈ శోభ, నిఖిల్ డే, శోభ వీళ్ళందరూ కలిసి మంచి ఎడ్యుకేటర్స్ వీళ్ళంతా, వీళ్ళు ఉన్నత కుటుంబ